హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. మహాభారతంలో శకుని పాత్ర ఎలా ఉంది అనేది మనం ఎపిసోడ్ 1లో పార్ట్ 1లో చూసాము. ఇప్పుడు ఎపిసోడ్ 2లో ధర్మరాజు పట్టాభిషేకం వరకు పార్ట్ 1లో చూసాము. మరి ధృతరాష్ట్రుడు పెద్దవాడైతే పాండురాజుని ఎట్లా రాజు చేస్తారు అనే కోపం ధృతరాష్ట్రుడికి ఉంది. ఆ తర్వాత నాకు పుట్టిన దుర్యోధనుడు పెద్దవాడైతే ధర్మరాజుని ఎట్లా మీరు రాజు చేస్తారనే కోపం కూడా ఉంది. వీటిని ఉపయోగించుకొని శకుని పావులు కదపటం మొదలుపెట్టాడు. ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు ధర్మరాజు అయితే రాజు అయిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే దుర్యోధనుడికి ఒక ఐడియా ఇచ్చాడు శకుని. ఏమనంటే, వీళ్ళని వారణావతం అనే ఒక ప్లేస్ పంపించు, అక్కడ మన వాళ్ళు ఉంటారు, ఒక లక్క భవనంలో వాళ్ళకు విడిది ఏర్పాటు చేసి ఒక మంచి రోజు చూసి ఆ లక్క భవనాన్ని తగలబెట్టిచ్చేస్తే వీళ్ళ పీడ మనకు వదిలిపోతుంది అని శకుని సలహా ఇస్తే, అదే సలహాను తీసుకెళ్ళి తన తండ్రికి చెప్పాడు దుర్యోధనుడు. సరే అని చెప్పి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని పిలిచి, మీరు ఎన్నో రోజులుగా రాజ్యం చేస్తున్నారు, మీకు కాస్త విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి ఒక వారణావతం అనే ప్లేస్ చాలా బాగుంటుంది, మీరు అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు మీ తల్లితో పాటు వెళ్ళి మీ 5 సోదరులు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకొని రండి అని సలహా ఇస్తాడు. ధృతరాష్ట్రుడి సలహా మేరకు పాండవులు 5 కుంతితో సహా ఆ లక్క భవనంకి వెళ్ళి విడిది తీసుకుంటూ ఉన్నారు. ఆ ప్లాన్ ప్రకారమే దాన్ని తగలబెట్టిచ్చేస్తే ఆ విషయం విదురుడు ద్వారా తెలుసుకున్న పాండవులు అక్కడి నుంచి తప్పించుకొని బ్రాహ్మణులుగా మారు అవతారంలో తిరుగుతూ ఉన్నారు. అదే అవతారంలోనే ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు అర్జునుడు. పెళ్లి తర్వాత పాండవులందరూ మళ్ళీ హస్తినాపురంకు వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చనిపోయారేమో అనుకున్న భీష్ముడు దుర్యోధనుడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు మళ్ళీ పాండవులు వచ్చారు కదా, వీళ్ళకి మరి మళ్ళీ ధర్మరాజుని పట్టాభిషేకం చేయాలి. మరి వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ గొడవంతా తేలేలాగా లేదు అని చెప్పి భీష్ముడు రాజ్యాన్ని 2 ముక్కలు చేసి హస్తినాపురం ఏదైతే ఉందో దానికి దుర్యోధనుడు రాజు, ఇంద్రప్రస్థం అనేది పాండవులకి ఇచ్చేస్తున్నాను అర్ధరాజ్యం అన్నట్టుగా వాళ్ళకి ఇచ్చేసి ఆ ఇష్యూని అక్కడితోటి క్లోజ్ చేశారు. సో ఇక్కడితోటి ఏదో ఒకటి వీళ్ళ పేడ వదిలిపోయిందిలే అనుకుంటున్న దుర్యోధనుడికి పాండవులు నిద్ర పట్టనివ్వలేదు. ఎందుకంటే ఇంద్రప్రస్థం ఎప్పుడైతే తీసుకున్నారో పాండవులు, ఆ రోజు నుంచి మీరు ఇక్కడే మనం అబ్జర్వ్ చేయాలి, కష్టపడేవాడికి మీరు పనిస్తే వాడు కష్టంతో ఎంత మంచి అద్భుతాలు చేయొచ్చో చూపిస్తాడు. వేరే వాళ్ళ దాంట్లో కుట్ర చేసి మనం డబ్బు సంపాదించాలనుకునేవాడు ఎప్పటికీ కన్స్ట్రక్టివ్ వర్క్ ఏమీ చేయలేడు. వాళ్ళని విసిగించటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప. సో ఇంద్రప్రస్థం తీసుకున్న రోజు నుంచి పాండవులు కష్టపడ్డారు, తామేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇంద్రప్రస్థం అనేది ఒక విశ్వకర్మ అనే ఒక ఆర్కిటెక్ట్ ఇస్తే అతను అద్భుతమైన నగరంగా దాన్ని తీర్చిదిద్దాడు. దీంతో ఇంద్రప్రస్థం గురించిన పేరు ప్రఖ్యాతలు మొత్తం నలుదిశలో పాకటం మొదలుపెట్టింది. ఇదే విషయం తెలుసుకున్న దుర్యోధనుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే రాజసూయ యాగం అని ఒకటి చేసి దాంట్లో 5 సోదరులు 4 డిఫరెంట్ డైరెక్షన్స్లోకి వెళ్ళి ఆ ఇంకా ఎక్కువ రాజ్యాలని వాళ్ళు హస్తగతం చేసుకొని తమ రాజ్యాన్ని ఇంకా పెంచుకోవటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు ఇలాగే వెయిట్ చేస్తే హస్తినాపురం అనేది ఎవరికి తెలియకుండా పోతుంది, ఇంద్రప్రస్థమే మిగిలిపోతుందని భయపడ్డాడు దుర్యోధనుడు. మరి ఏం చేయాలి? వీళ్ళకున్న ఈ చాకచక్యాన్ని ఆపేయాలి. అసలు వీళ్ళ పాండవులు అనే వాళ్ళని
టోటల్గా స్మాష్ చేస్తే వీళ్ళు అంటే నీకు రాజ్యం ఇచ్చారు, వాళ్ళకి రాజ్యం ఇచ్చారు, వాళ్ళు దాన్ని పెంచుకుంటూ పోతున్నారు. నువ్వు కూర్చొని వాళ్ళకు ఉండే ఎదుగుదలను చూస్తూ కూర్చున్నావు. నువ్వు రాజ్యం చేసుకోవచ్చు కదా అనే సలహా ఇచ్చిన వారు ఎవరు లేరు దుర్యోధనుడికి. సో ఎలా అయినా పాండవులను చంపాలి. ఇక్కడ శకుని ఒక ఐడియా ఇచ్చాడు. చాలా ఎవరైనా బాగా బాగుపడాలంటే సలహా ఇవ్వటం కష్టం, కానీ నాశనం చేయడానికి ఏముంది, ఒక్కరోజు చాలు. సరే, ఏం చేస్తామంటే వాళ్ళని పాండవుల్ని పాచికల ఆటకి ఆహ్వానించు అని చెప్పాడు శకుని. శకుని ఇచ్చిన సలహాతోటి దుర్యోధనుడు తన తండ్రి ద్వారా మళ్ళీ వాళ్ళని పాండవుల్ని పాచికల ఆటకి ఆహ్వానించటం, వాళ్ళు రావటం, ఆ ఆట మాయాజూదంతో ఆడి శకుని గెలవటం, దాంతో పాండవులు తమ రాజ్యాన్ని, తమకున్న ఇంద్రప్రస్థ రాజ్యాన్ని, తమ తమ్ముళ్ళని, తమ భార్యని అందరినీ కోల్పోయి, ఆ తర్వాత ఎప్పుడైతే పాంచాలి ద్రౌపది శాపం పెడతానని చెప్పిందో, మీ కురువంశం నాశనం అయిపోద్ది, నన్ను ఈ స్థితిలో మీరు అవమానించారు అని శాపం పెట్టబోతుందో, అప్పుడు గాంధారి ధృతరాష్ట్రుడు రియలైజ్ అయ్యి, అమ్మ నువ్వు మహాసాధ్వివి, నువ్వు గాంధార యువతవి, నువ్వు మానవ మాతృరాలు కాదు, నువ్వు శాపం పెడితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, కాబట్టి నువ్వు శాపం పెట్టకు, మీకు జరిగిన అవమానాలన్నింటినీ వెనక్కి తీసేసుకుంటున్నాము, మీరు వెళ్ళిపోవచ్చు అన్నాక కూడా మేము అనుకున్నది జరగట్లేదే అని చెప్పి బాధపడిన దుర్యోధనుడు శకుని మరుసటి రోజు మళ్ళీ పాండవుల్ని పాచికలాడటానికి ఆహ్వానించారు. ఈసారి ఎలాంటి పందాలు ఉండబోవు అని చెప్పి మరి ఆహ్వానించి, మళ్ళీ పందెం కాదు కానీ ఓడిపోతే మాత్రం, ఎవరు ఓడిపోతే వాళ్ళు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి అని ఒక షరతు పెట్టారు. దీనికి మతి లేకుండా ఒప్పుకున్న ధర్మరాజు మళ్ళీ ఓడిపోయి తన భార్య బిడ్డలతో సోదరులు భార్యతో సహా రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. సో ఇలా శకుని మొత్తానికి తను అనుకున్నది సాధించాను, ఒక స్టెప్ అయితే వెళ్ళాను, తనకున్న పగ సాధించబోతున్నాను అనుకున్నాడు. తర్వాత 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత తమ రాజ్యం తమకు ఇవ్వండి అంటే, సూది మొల అంతా కూడా ఇవ్వను అని చెప్పిన దుర్యోధనుడు మొత్తానికి యుద్ధానికి కాలు దువ్వాడు. యుద్ధంలో 18 రోజుల యుద్ధంలోనూ శకునిని ఎవరు ఏం చేయలేకపోయారు. 18వ రోజు మాత్రం ఎప్పుడైతే పాచికల ఆట ఆడారో అప్పుడే పాండవుల్లో 5వ వాడైనటువంటి సహదేవుడు, ఇంత మాయాజూదం ఆడిన ఈ శకునిని నేనే చంపుతాను అని ప్రతిజ్ఞ పూనాడు. అనుకున్నట్టే 18వ రోజు శకునిని సహదేవుడే చంపేశాడు. దీని ద్వారా, ఈ శకుని కథ ద్వారా మనకు తెలుసుకున్న నీతులు ఏంటంటే, ఎప్పుడైతే మీరు అవసరం లేని దాని గురించి మీరు పగ ప్రతీకారాలు పెంచుకుంటూ పోతే ప్రపంచాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా నువ్వు కూడా ఏమీ సాధించలేకుండా పోతే నీ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటావు. ఇంతమంది ప్రాణాలని పోగొట్టడానికి తలపెట్టిన ఈ ప్రతీకారం చివరికి శకుని ప్రాణాలు కూడా తీసింది. గాంధారి తన అక్క మాత్రమే మిగిలింది. ఇది నెంబర్ 1 అయితే, నెంబర్ 2, తన పెళ్ళైన దగ్గర నుంచి గాంధారి ఆ రాజ్యంలో ఇమడటానికి ట్రై చేసింది, వాళ్ళలో కలిసిపోవటానికి ట్రై చేసింది. కానీ స్టెప్ బై స్టెప్ శకుని తన అక్కని కలవనీయకుండా చేసి, తన అక్కనే ఇబ్బంది పెట్టడం కాకుండా తాను కూడా ఇబ్బంది పడ్డాడు. తన రాజ్యంలో తను హాయిగా సుభిక్షంగా ఉండకుండా తన అక్క దగ్గరికి వచ్చి వాళ్ళ రాజ్యంలో వేళ్ళు పెట్టి కెలికి తనకి సంతోషం లేకుండా వేరే వాళ్ళకి సంతోషం లేకుండా చేశాడు. సో ఒక ప్రేమ, ఒక అక్క తమ్ముడు సంబంధించిన ప్రేమ అనేది ఎంత మంచి విషయమో అది అంతే చెడు తీసుకొస్తుందని కూడా ఈ శకుని ఉదాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి క్యారెక్టర్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ హరీష్.